సభలో ఉన్న జాగృతి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దేశపతి గారు మా అందరికీ గాయకుడుగా మా మనస్సులో ముద్ర వేసుకున్నారు. సరే, కవి అది వేరే విషయం. కవి గాయకులు అనేటువంటి ముద్రనే బలంగా ఉన్నది. కానీ ఈరోజు ఆ దృశ్యం చూసిన తర్వాత వారు అసలు ఎక్కడైనా సినిమాలు ఇప్పటివరకు ఎందుకు నటించలేదని మనం చేపలు తెలంగాణ నటించారు. కానీ ఇంకా కొంచెం విస్తృతంగా నటించేటువంటి ఆ హావభావ విన్యాసము అవన్నీ కూడా ఉన్నటువంటి చతురాభినయాలు మేళవించినటువంటి, కాబట్టి అట్లా చాలా కళలు మూర్తిభవించిన దేశపతి శ్రీనివాస్ గారు, వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. అయితే ఒక చెట్టు పచ్చగా ఉండాలి, నీరు కొలది తామర సున్ని అని అన్నాడు కళాపూర్ణోదయంలో. అంటే తామర ఎట్లా వికసిస్తుందంటే నీరు ఉంటేనే కదా వికసించేది. నీరు ఎంత ఉంటే అంత తామరకు వికసిస్తుంది. కాబట్టి ఆ విధంగా జాగృతి కవిత గారు దీనికి నీరులాగా ఉండి వెనక నేపథ్యంలో ఉండి ఇటువంటి మంచి దృశ్యీకరణ, తరతరాల మన సాంస్కృతిక పునశ్చరణ చేసుకునేటువంటి అవకాశం దీని ద్వారా వచ్చింది. గతంలో చేస్తున్న పని అసలు తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమం సరే జరుగుతుంది, కానీ అది ప్రజా మూలం లోపలికి వెళ్ళాలంటే, ప్రజల లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సాంస్కృతిక పునశ్చరణ లేక సాంస్కృతిక పునరుద్ధరణ జరగాలనేటువంటి అవశ్యమైన కర్తవ్యం ఆ రోజు వారు చేశారు. కాబట్టి ఈ రోజు బతుకమ్మ 30 దేశాల్లో ఆడుతున్నారంటే ఒక బతుకమ్మకు పర్యాయపదంగా వారు నిలబడ్డారు. ఒక బతుకమ్మే కాదు, ఇంకా ఇతర సాంస్కృతిక అంశాలు అనేక విషయాలకు వారు ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి అందున సాంస్కృతికంగానే కాక సాహిత్యంలో కూడా సాహిత్యానికి కూడా మార్గదర్శకత్వం వహించి సాహిత్యానికి కూడా అనితర సాధ్యంగా పాదులు వేశారు. కాబట్టి సాహిత్య వికాసం కూడా తెలంగాణలో జరిగింది. ఇప్పటికీ ఒకేసి భూవేసి లాంటి కవితా సంకలనాలు, తర్వాత కాలువలు యాది లాంటి కవితా సంకలనాలు, ఇటువంటి కళల యాదులు లాంటి కవితా సంకలనాలు ఇవన్నీ కూడా రావడానికి, ఇంకా ఇటువంటి పుస్తకాల లేఖన రావడానికి మరి వారు వెనక నిలబడి సాహిత్య పునరుద్ధరణ, సాహిత్య జీవన పునశ్చరణ కూడా చేసి జాగృతికి, మన జాతికి మరింత జాగృతి కలిగించారు. దాశరథి గారు కవిత్వంలో చేసిన పని కూడా ఇదే. ఆయన శ్రీనారాయణ రెడ్డి గారు ఆయనకు జలపాతాన్ని అంకితం ఇస్తూ ఏమన్నారంటే, దాశరథి మనోజ్ఞ కవితాశరథి శరదిందు చంద్రికా పేషల ఖండకావ్యములు పిండిన నీ కలమన్ మహోగ్రాస నిపాతములు వెరయునౌర మహేషుని కంటిలో సుధారాశి తరంగములు కటు హలాహల కీలలు పొంగినట్లుగా అన్నాడు. అంటే దాశరథిలో శంకరుని కంటిలో అమృతము అగ్ని ఎట్లా పొంగుతుందో ఆ విధంగా దాశరథి యొక్క కళల్లో కూడా అటు అమృతము అగ్ని రెండూ చాలు అనేటువంటి ఒక చైతన్యం ఉన్నది. ఆయన కవిత్వంలో అనేక అగ్నిధార అని పెట్టినదే ఒక పెద్ద రూపకాలంకారం. అగ్నిధార, అగ్ని ఒకటి, ధార అంటే తడి, రెండింటిని కలిపి ఆయన సమాసం చేసినప్పుడే ఆయన కవిత దృక్పథం ఏమిటి, కవిత లక్ష్యం ఏమిటి అనేది మనకు అర్థమవుతున్నది. ఈ విధంగా ఇప్పుడు కూడా జాగృతి ఇదే పని చేసింది. అటు ఉద్యమం నడుపుతూ ఇటు ఈ విధంగా సాంస్కృతిక పరిరక్షణ చేయడానికి అది దాశరథి గారు చూపిన బాటలోనే ప్రయాణం చేయడం అనేది విశేషించి మనం గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం. ఆ విధంగా నడుస్తున్నటువంటి దాశరథి. సరే, తెలంగాణలో మనకు ప్రధానంగా ఉన్నది పద్యము, పాటనే. నిజానికి వచన కవిత మనకు తెలంగాణలో లేదు. తెలంగాణ నుంచి వచ్చింది కాదు, అది విదేశాల నుంచి వచ్చి ఆంధ్రలోనే మొదలొచ్చింది. వచ్చిన తర్వాత తెలంగాణలో వచన కవిత రాసినటువంటి వ్యక్తులు దాదాపుగా ఆ కాలంలో సినారే, దాశరథి ఇద్దరే. మిగతా వాడు అదే తరంలో ఉన్నటువంటి కొంచెం అటుగా ఇటుగా ఉన్న వానమామలై వరదాచార్యులు గారు, బిరుదరాజు రామరాజు గారు, పల్లా దుర్గయ్య గారు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎవరు వచన కవిత రాయాలి, పద్య కవితమే రాశారు. పద్యము, పాట ఒక పక్క జానపదంగా ఉంది. పాట తర్వాత నాగరికుల్లో కూడా పాట విస్తృతమైనటువంటి ప్రచారం పొందింది. ఈ విధంగా పాట పద్యము ఉన్నటువంటి తెలంగాణలో వచన కవిత్వానికి అవచ్చ సోమసుందరం
ప్రభావం కావచ్చు, కుందుర్తి గారి ప్రభావం కావచ్చు, ఇటువంటి తన సమాంతర ఆంధ్ర కవుల యొక్క ప్రభావంతో వచన కవిత్వాన్ని కూడా దాశరథి మొదట తెలంగాణలో రాయడం జరిగింది. తెలంగాణ సాహిత్యం లోపలికి వచన కవిత్వాన్ని తీసుకొచ్చి చక్కగా వచన కవిత విన్యాసం దాశరథి గారు చేశారు. అందులో మా తంగేడు పత్రిక నడిచిన కాలంలో 2వ సంచికలో వేసిన ఒక కవిత కొంచెం అక్కడక్కడ చదివి వినిపిస్తాను. దాశరథి గారు మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళుతున్నాను అని ఈ వచన కవిత. ఇందులో మేల్కొన్న మనిషి అంటే చైతన్యవంతుడైన మనిషి, ఉద్యమోన్ముఖంగా వస్తున్న మనిషి, సంస్కృతిని అర్థం చేసుకున్న మనిషి, తన కర్తవ్యాన్ని తెలుసుకున్న మనిషి, అటువంటి మనిషిని నేను చూస్తాను అంటున్నాడు. చెట్టు నడిస్తే ఎంత భయంకరమో అట్లా చీకట్లు నడుస్తున్న ఈనాడు అంతా నిద్రపోతున్నారు నీడల్లో, కాలరాక్షసి అడుగుతాడల్లో. చెట్లు నడిస్తే ఎంత భయంకరమో ఈ విధంగా అంటే అదంతా చెట్లు కూలిపోతున్న దృశ్యం అని రాశాడు. కాళిదాసు నడుస్తున్న దీపశిఖ అన్నాడు. దాశరథి గారు ఏమన్నారంటే చెట్లు నడిస్తే ఎంత భయంకరమో అట్లా చీకట్లు నడుస్తున్న ఈనాడు అంతా నిద్రపోతున్నారు నీడల్లో, కాలరాక్షసి అడుగు దారల్లో. ఎవరో అనంగా విన్న మాట సుమా ఇది, ఎక్కడో ఎవరో మేలుకున్నాడని. విచిత్రమే ఈ అర్ధరాత్రి మేలుకోవడం, ఆయన చూసి రావడం మంచిది. అంటే చైతన్యవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, చైతన్య స్ఫూరకంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి నేను మాత్రం మేల్కొని ఉన్నానన్నా వట్టి ఇది కలలోని ప్రస్తావనే. కలలోనైనా మేల్కొన్న వాడిని చూడటం ఘన విషయం కూడా ఈనాటి లోకంలో. శవం బతకడం ఎంత విచిత్రమో మనం మేలుకోవడం అంత చిత్రమే. ఎవరో కొత్త రకం మేటి వైద్యుడు ఏదో కొత్త తరహా ఔషధం వాడి ఉండాలి. లేని ఇన్నాళ్ళ నల్లమందు మత్తు ఇంత త్వరగా విడిపోవడం సులభమా? ఏమైతే వెళ్ళి చూసి రావడం మంచిది. మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళుతున్నాను అని ఈ విధంగా ఒక చైతన్యవంతుడైన మనిషి, మేల్కొన్న మనిషి అంటే చైతన్యవంతుడైనటువంటి మనిషిని చూస్తున్నాను. అట్లా అటువంటి చైతన్యమే సమాజం అంతా కూడా సంతరించుకోవాలని, ఇంకా దాశరథి కాలానికి ఇప్పుడు వస్తున్నటువంటి వచన కవిత్వంలో ఉన్న విన్యాసాలన్నీ కూడా రాలేదు, ఈ ప్రతీకలు రాలేదు. ఇంకా ఇటువంటి రాని కాలంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఇవి ఆ జ్ఞానం ఛాయా మాత్రంగా ఉంచుకొని ఈ కవిత్వాన్ని చాలా చక్కగా దాశరథి రాశారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇటువంటి అనేక అంశాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా దాశరథి రాసినటువంటి పాటలు కూడా ఇప్పుడు విన్న పాటల గురించి అందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చరణం చేయలేదు. కానీ పాటలు కూడా ఏ విధంగా ఒక చైతన్యం మేల్కోవాలి, ఏ విధంగా ఆ గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలను, కవుల గుండెలలో రాయబడినటువంటి కనపడినటువంటి విషాదం విపరీతంగా ఉంటుంది. అటువంటి విషాదాన్ని ఆయన ఎట్లా ప్రతిఫలించాడో మనం చూసాం. ఆ విధంగా ప్రతీకవాదం బలంగా లేని కాలంలో, ఇప్పటి అస్తిత్వవాదాలు ఏమి లేని కాలంలో ఆయన ప్రాంతీయ అస్తిత్వం అనుభవించి రాయడం అప్పుడు వచ్చిన వినాదం కాదు, చాలా తర్వాత వచ్చింది అనుభూతివాదం. కానీ అనుభవించి కవిత్వం రాశారు. ఆంధ్రకవులు చాలా మంది ఉద్యమ కవిత్వం రాశారు, కానీ వాళ్ళకు అనుభవించి రాసింది కాదు. మహాప్రస్థానం కూడా ఆయన అడవికి వెళ్ళలేదు, అడవికి వెళ్ళి పోరాటం చేయలేదు. ఆయన తన ఇంట్లోనే ఉండి మహాప్రస్థానం కానీ వివిధ రకాలైనటువంటి తాత్విక దృక్పథాలు ఉన్నటువంటి కవిత్వం రాశారు. కానీ దాశరథి ప్రజాక్షేత్రంలో ఉండి తెలంగాణ కోసం పోరాడి తాను అనుభవించినటువంటి బాధలను కవిత్వవంతం చేశారు. అందుకే అది అటువంటి ప్రభావవంతంగా ఇంతమందిని కదిలించే విధంగా తెలంగాణ జాతికి జాతి భావం తెచ్చే విధంగా ఇప్పుడు నిలబడింది. కాబట్టి ఈ స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు సాగవలసి ఉంది. జాగృతి ఈ దాశరథి కవిత్వాంతర్యాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతున్నందుకు మరొకసారి ఈ సన్నివేశాన్ని సందర్భాన్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.